హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తినడం తిరగటం. నా పేరు వంశీ ప్రవీణ్. అండ్ బేసికల్లీ నా ఛానల్ త్రూ నేను ట్రావెలింగ్ చేస్తాను, అలాగే ఫుడ్ ఎక్కడ బాగుంది అనేవి కూడా చేస్తూ ఉంటాను. సో అందుకే తినడం తిరగడం అని ఛానల్ పేరు పెట్టాను. అండ్ క్యాప్షన్ వచ్చేసి తెలుగు ట్రెక్కర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి యాదగిరిగుట్ట నుంచి కొంచెం దూరంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వచ్చామన్నమాట. సో హైదరాబాద్లో లాక్డౌన్ అంతా ఎక్కడికి బయటికి వెళ్ళకోకుండా హైదరాబాద్లో ఉండి అయిపోయిన తర్వాత కొంచెం ఫామ్కి వచ్చాము. సో వెనకాల కనిపిస్తున్నాడు కదా మా ఫామ్ వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి సంతోష్. సో దగ్గర నుంచి చూపిస్తాను లైట్ వేసి. ఇది మా సంతోష్. ఎస్. సో చిన్నపిల్లాడు అయినా సరే బాగా అడవిలో వాటిలో తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే మన ఫామ్ హౌస్ పక్కనే ఒక చిన్న ఫారెస్ట్ ఉందన్నమాట. సో నైట్ ఒక్కసారి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాము. ఏమేమి కనిపిస్తాయి ఫారెస్ట్ లో అంటే కుందేళ్లు, పందులు, ఇంకా అడవి జంగురు పిల్లు అంటారు కదా, ఆ పిల్లు కనిపిస్తాయంట. సో మనం వేట మాత్రం చేయట్లేదు, బట్ ఊరికే ఒక్కసారి అడవిలోకి వెళ్ళి ఏమేమి కనిపిస్తాయి రాత్రిపూట అని చూస్తున్నాం అంతవరకే. సో చూడొచ్చు వెనకాల చెట్లు ఇవన్నీ కూడా. రాత్రి కాబట్టి మనకి ఫారెస్ట్ లో అనిపించట్లేదు, బట్ నాకు తెలిసి కొండ కనిపిస్తుంది కదా వెనకాల. యప్. ఆ బ్యాక్ సైడ్ లైట్ వెనక్కి అద్దెగ్గో. సో సో నేను కనిపించట్లేదు కానీ మీకు ఇప్పుడు ఫారెస్ట్ కనిపిస్తా ఉంటుంది వెనకాల. ఎంత ఫారెస్ట్, కొండ ఎక్కుతున్నాము ఇప్పుడు ఫామ్ పక్క నుంచి. సో ఇదిగో పైన చెట్లు, ఫారెస్ట్, కింద పక్క ఇదంతా కూడా. సో కంప్లీట్ చెట్ల మధ్యలో ఉన్నాను నేను. డెన్స్ చెట్లు ఇవన్నీ కూడా, వీటిలో ముళ్ళు దాటుకుంటూ వెళ్తున్నాను నేను. సో లెట్స్ సీ ఏమేమి కనిపిస్తాయి అనేది. రైట్. సో ఇప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది కదా ఫారెస్ట్ ఎట్లా ఉంది అనేది. సో ముందు సంతోష్ నన్ను తీసుకొని వెళ్తున్నాడు, నేను వెనకాల వెళ్తున్నా. సో మొత్తం ఇగో కింద సైడ్ డౌన్, ఇది మై షూస్ అండ్ కొండ డౌన్, ఇదంతా ఎక్కెళ్తున్నాం పైకి. సో దిస్ ఇస్ ద అప్. చలో సంతు. సో గైస్, ఫారెస్ట్ లో హంటింగ్ చేయకూడదు కాబట్టి ఇట్స్ నాట్, ఇది లీగల్ కాదు కాబట్టి సో మనం హంటింగ్ ఏం చేయట్లేదు. జస్ట్ ఒకసారి ఊలి చెక్ చేస్తున్నాం. అది కూడా మన ఫారెస్ట్, మన ఫామ్ పక్కనే, మన ఫామ్ ఆనుకునే ఫెన్స్ ఉంటుంది, ఫెన్స్ నుంచి ఫారెస్ట్. సో మనం హంటింగ్ ఏం చేయట్లేదు. సో గైస్, ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళకి దిస్ ద నోట్. సో కేవలం రాత్రిపూట ఏం కనిపిస్తాయని మాత్రమే వెళ్తున్నాము. సో మాట్లాడితే వినపడవు కాబట్టి సో సైలెంట్గా ఫాలో అయిపోండి మమ్మల్ని. మాట్లాడితే జంతువులు పారిపోతాయి కాబట్టి ఇక్కడి నుంచి నేను మాట్లాడిన, ఇంకా జస్ట్ ఫాలో. సో నైట్ మాత్రమే ఒక మజా ఉంటుంది మనకి ఇట్లా ట్రెక్ చేస్తే ఫారెస్ట్లో. అండ్ జంతువులు ఎట్లా కనిపిస్తాయి మనకి నైట్ అంటే, జస్ట్ టార్చ్ లైట్ వేయగానే జంతువు అక్కడ ఏమన్నా ఉంటే కళ్ళు మెరుస్తూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద సైన్. మనకి కళ్ళు మెరుస్తున్నాయి అంటే సంథింగ్ ఈజ్ దేర్. కౌజు బిట్లు కూడా ఉంటాయి మనకి అక్కడక్కడ. సో వీ కెన్ సర్చ్ దెమ్ యాజ్ వెల్. షూ బాగా సౌండ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఫామ్ హౌస్ కనిపిస్తుంది. కొండపైకి వచ్చాను, కొంచెం వెనక్కి చూడండి మీరు, లైట్ కనిపిస్తుంది. అదిగో ఆ వెనకాల కనిపిస్తున్న లైట్ మన ఫామ్ హౌస్ లైట్. సో అది దాటుకుని మనం, ఇది మన ఫామ్ హౌస్ లైట్. ఇదంతా దాటి అడ్లు పొలం నుంచి వచ్చి కొండెక్కాము. సో నౌ వి గోయింగ్.
వెళ్ళిపోదాం రోడ్ మీదకి. ఇక్కడేం దొరకమంటావా? ఓకే, అంటే కొండ దిగేద్దాం అంటున్నావా? సరే అయితే. సో కొండ మీద ఏం కనిపించట్లేదు అంటున్నాడు మా సంతోషు, మా నైట్ ట్రెక్కర్. అది ముళ్ళు. ఓకే, ముళ్ళు. సో నేను ఎంత గట్టిగా, ఎంత భయంకరంగా షూ వేసుకున్నానంటే, యూ కెన్ సీ దీస్ ఆర్ మై షూ. ఈ షూ వేసుకొని నడుస్తున్నాను నేను. కొండ మీద ఏం కనిపించట్లేదు, కిందకి వెళ్ళిపోదాం అంటున్నాడు. సో కింద దిగిపోవటం అంటే మనం మళ్ళీ నార్మల్ పొలాల్లోకి వచ్చేస్తున్నాము. అండ్ నాకు వీడియో చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది, బికాస్ మొబైల్తో షూట్ చేస్తున్నాను నేను. GoPro అయితే బాగుండేది, GoPro నేను తేలేదు. సో ఇప్పుడు ఇట్లా రాళ్ళు దిగుతూ వెళ్ళాలి. గెట్టింగ్ డౌన్. అరే మనోడు దిగిలిపోయిండు, నేను ఇప్పుడు దిగుతున్నా. ఓకే, ఒక రాయి ఉంది. నేను హెడ్కి లైట్ పెట్టుకున్నాను, సో మొబైల్ నీట్గా కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇప్పుడు కొండ ఎక్కినప్పుడు కొండ దిగేస్తున్నాము. కింద నుంచి మనడు హైట్ తక్కువ ఉంటుంది, ఈజీగా దూరేస్తున్నాడు. అర్రే 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 అమ్మా, కేమ్ అవుట్. ఓకే, కొంచెం పెద్ద పర్సనాలిటీ చిన్న చిన్న మొక్కల నుంచి దూరాలంటే కష్టం. ఓకే, రైట్. కిందకి వెళ్ళి చూస్తావా? మళ్ళీ పిలుస్తావా? ఓకే. సో బేసిక్గా మొబైల్ చేతిలో లేకపోతే ఈజీగా ఎక్కి దిగగలను నేను, బట్ మొబైల్తో షూట్ చేయడం, చేతిలో మొబైల్ పెట్టుకున్నాను నేను. దాంతో కొంచెం ఇంకోటి చేతిలో టార్చ్ లైట్ ఉంది, అంటే సెకండరీ టార్చ్ లైట్. ఫస్ట్ టార్చ్ లైట్ నా హెడ్కి ఉంది, సో యూ కెన్ సీ నా హెడ్ మీద ఫస్ట్ టార్చ్ లైట్ ఉంది. దిస్ ఈజ్ ద టార్చ్ లైట్. ఇంకోటి నా చేతిలో ఉంది. సో రాత్రిపూట ఈ రాళ్ళ మధ్యలో పాములు దాక్కుంటాయి, అంటే పగట పూట తిరిగే పాములు ఈ రాళ్ళ మధ్యలో దాక్కుంటాయి రాత్రిపూట. సో పగలపూట తిరిగే పాములు ఏంటంటే నాగుపాములు, రసల్ వైపర్స్ పగలు తిరుగుతాయి. సో అవి ఏం చేస్తాయి, సాయంత్రం పూట వచ్చి ఇట్లాంటి రాళ్ళ మధ్యలో, ఇట్లాంటి సందుల్లో దాక్కుని ఉంటాయి. వీటిల్లో కాళ్ళు పెడితే కాటేస్తాయి. సో రాత్రిపూట తిరిగే పాములు ఏంటి, కట్ల పాములు. కట్ల పాములు రాత్రి తిరుగుతాయి కాబట్టి కట్ల పాములు రాత్రిపూట రాళ్ళ కింద ఉండవు, బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటాయి ఎలుకలు తినడానికి. సో మనం భయపడాలి అంటే రాత్రిపూట కట్ల పాముకు భయపడాలి, బయట తిరుగుతుంటాయి కాబట్టి. పగలైతే నాగపాములకి భయపడాలి, రసల్ వైపర్స్కి భయపడాలి. రాళ్ళ మధ్యలో మాత్రం ఏలు పెడితే, రాళ్ళ మధ్యలో పగటి పూట కట్ట పాములు ఉంటాయి, రాత్రిపూట నాగపాములు ఉంటాయి. ఎందుకంటే రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి. నా షూ భయంకరమైన సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, కొండ మీద వెళ్తూ మనం వేట చేయలేం కాబట్టి కొండ దిగి ఖచ్చితంగా పొలాల్లోకి వస్తాయి కాబట్టి పొలంలో వెళ్దాం అన్నట్టు సంతోషం. రైట్, దిగేసినాం. ఇప్పుడు ఫెన్స్ దాటి బయటికి వెళ్ళాలి. సో ఇది ఫెన్స్, ఇది ఫారెస్ట్ ఫెన్స్. ఈ ఫెన్స్ అవతల నుంచి పొలాలు, మన ఫాము
అవతలంతా మన ఫామ్ అనమాట. ఈ పక్కంతా కొండ. ఇలా ఎక్కి పైకి వెళ్ళిపోయింది అక్కడ, ఇప్పుడు కిందకు వచ్చాం. ఇప్పుడు ఫెన్స్ దాటాలి ఫస్ట్. చలో. రైట్, థ్యాంక్ యూ. వచ్చేసినాం మన పొలంలోకి. రైట్, చలో. పత్తి పొలం. ఓ పత్తి, గోంగూర. గోంగూర గోంగూర చెట్లు కదా ఇవి? పత్తేనా? రైట్, పత్తి చెట్లు. పత్తి పొలాల నుంచి వెళ్తాం. సో ఇవి పందులు, అడవి పందులు పొలాల్లో కూర్చొని తింటాయి కాబట్టి, సో నైట్ కాపలాకు ఉన్నారు మనుషులు పొలాల్లో. అరిపించే అరుపులన్నీ కూడా పొలాల్లో కాపలా ఉండే వాళ్ళ అరుపులు అనమాట. సో మోస్ట్లీ నేను వ్లాగ్ చేస్తూ మాట్లాడుతున్నా కాబట్టి చాలా వరకు నా మాటలకు వెళ్ళిపోయి ఉంటాయి వీటికి. సో ఇప్పటి నుంచి కొంచెం చెప్పిన సైలెంట్గా ఉంటాను. చీకట్లో నడుస్తున్నాము, పాములు తగులుతాయి అని చాలామంది డౌట్ ఉంటుంది. ఎస్, సామాన్యంగా మనం ఓపెన్ ఫీల్డ్లో నడుస్తున్నాం కాబట్టి 99% పాములు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. కాబట్టి మన కాళ్ళ మధ్యలోకి రావు. మనం నడుస్తున్న కాలు వైబ్రేషన్ దానికి 20 yards అవతలకు వరకు కూడా వినిపిస్తుంది. సో అంటే ఆ వైబ్రేషన్ అది ముందు తెలిసి సమ్మన్ ఈస్ కమింగ్ అని చెప్పని పారిపోతుంది. సో వైబ్రేషన్ దగ్గరికి వచ్చే కొద్దీ దూరం వెళ్ళిపోతూ ఉంటుంది వైబ్రేషన్ నుంచి. సో అందుకని పాములు చాలా వరకు మనకి మనం వెళ్ళి దాన్ని కిలికితే తప్ప కాటేయదు. మన పొలం దాటేసాము, బయట వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతున్నాము. ఎస్,
సంతోష్, వీటిలో ఇప్పుడు ఏముంటాయి చెప్పు నాకు. అందులో ఇప్పుడు లోపల ఇట్లా గుడ్లు పెట్టి ఉంటాయి కంకులు. కౌన్సు పిట్టలు గుడ్లు పెట్టి ఉంటాయి. సో పిట్టలు కాదు, కంజులు ఉంటాయి. కౌన్సిల్ కోళ్ళు. అడవి కోళ్ళు. సో అడవి కోళ్ళు ఇలాంటి వాటిలో గుడ్లు పెడతాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ పద్యల నుంచి వెళ్తున్నాం కాబట్టి సంతోష్ వాటి గురించి కూడా వెతుకుతున్నాడు. కనీసం అదేం దొరుకుద్దేమో చూద్దాం. ఆయనకెళ్ళి చప్పుడు వచ్చింది. సంతోష్, నాయనకెళ్ళి చప్పుడు వచ్చింది. నాయనకెళ్ళి చప్పుడు వచ్చింది. ఇక్కడెక్కడ వచ్చింది చప్పుడు. వెళ్ళిపోయిందా లేకపోతే ఓకే. ఓకే చలో. వెనకేదో ఖచ్చితంగా పరిగెత్తింది, ఏదో సౌండ్ వచ్చింది. బట్ సో చాలా వరకు పక్కన ఉన్న పొలాల్లో కూడా సెర్చ్ చేసాము. సెర్చ్ చేసిన ఏం కనిపించలేదు. కాసేపు నేను సైలెంట్గా ఉండి కూడా సెర్చ్ చేశాను, ఏం కనిపించలేదు. బట్ మనకి ఇప్పుడు అంటే చీకట్లో అసలు ఎట్లా కనబడతాయి యానిమల్స్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే పక్కన యాక్చువల్లీ నాకు నా దగ్గరలో ఒక చావిడి దగ్గరికి వచ్చాను, గేదెల చావిడి దగ్గరికి. సో గేదెల కళ్ళు కూడా మెరుస్తాయి బేసికల్లీ, అవి కూడా యానిమల్స్ కాబట్టి. వాటి కళ్ళు ఎట్లా మెరుస్తాయి చూడండి. దాంట్లో 10 times 20 times 100 times ఇంకెక్కువ మెరుస్తూ ఉంటాయి అనమాట. పిల్లి కానీ వేరే నక్కలు కానీ అడవి పందులు కానీ వాటి కళ్ళు. సో ఇప్పుడు చూడండి. సో మీకు నేను నా హెడ్ టార్చ్ మాత్రం చూపిస్తున్నాను, దానికి కళ్ళు మీకు కనిపిస్తాయి క్లియర్గా. కరెక్ట్గా గమనించండి. మీకు ఏమన్నా మిల్క్ అని కనిపిస్తుంటే గతం అవి గేదెలు అన్నట్టు లెక్క అనమాట. లైటింగ్స్ మీకు అదిగోండి. జస్ట్ హెడ్ టార్చ్ లైట్ మాత్రం వాడుతున్నాను నేను. నాకు కనిపిస్తుంది క్లియర్గా మెరుస్తూ కళ్ళు. మీకు మరి అద్దుకోండి గేదె కళ్ళు మెరుస్తుంది చూసారా. దాన్ని చూసి భయపడుతున్నాయి. ఆవు మైట్ బి కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది వాటి లైట్స్ని. కంటి ఓకే మిస్ అయింది. సో విల్ గో. పొలాలు దాటి రోడ్డు మీద పడ్డాము. క్లియర్గా కనిపిస్తుంది కదా రోడ్డు, ఇదిగో. సో ఎదురుకుండా బండ్లు వస్తున్నాయి, తప్పుకుంటా. సో రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు ఇటు సైడ్ ఏమైనా కనిపిస్తే ఏమో చూద్దాం. రోడ్డు ఎమ్మటి వెళ్తా. సో ఇది రోడ్డు సైట్. రైట్. సో పొలాల నుంచి రోడ్డు మీదకి వచ్చాము, రోడ్డు దాటుతున్నాము. అప్పుడు ఇలా వచ్చి ఇలా రోడ్డు క్రాస్ చేసి ఇప్పుడు ఈ పొలాల్లోకి వెళ్తున్నాము. పిలిచి ఏమన్నా కనిపిస్తాయి అట్లీస్ట్. సో రోడ్డు దిగేసి ఇప్పుడు రోడ్డు పక్కన కూడా మాకేం కనిపించలేదు. ఒక ట్రాక్టర్ బాట పట్టుకొని ఖాళీ బంజరు భూమిలోకి దిగుతున్నాం. సో ఇది కనిపించేదంతా ఖాళీ బంజరు భూమి అనమాట. ఏం పొలమేం లేదు, జస్ట్ అట్లా వదిలేశారు. ముళ్ళ చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. సో ఈ ట్రాక్టర్ బాట ఇంకో పొలంలోకి వెళ్తుంది అనమాట. సో వీటిలో ఏమైనా కనిపిస్తే ఏమన్నా ట్రై చేస్తున్నాము. సో ఇదో పక్క నుంచి దాట పరిగెత్తింది అన్నాడు. సో మనకు తెలియకుండా మనం వెనకాల పరిగెత్తేస్తూ ఉండుంటే కూడా.
సో మా బీమ్ లైట్లు చూస్తున్నారు కదా, చాలా పవర్ఫుల్ లైట్లు. కనీసం ఒక 200 మీటర్స్ కొడుతుంది దూరం. సో చందమామ కనిపిస్తుంది పైన. చందమామ, అది చందమామ. సో పైన స్కై, చుక్కలు కనిపిస్తున్నాయా మీకు? ఎస్. సో కేవలం ఇలాంటి పొలాల్లో మాత్రమే, మనకి అడవిల్లో మాత్రమే ఈ చుక్కలు చూడగలం. నాకు మాత్రం బాగా కనిపిస్తున్నాయి చుక్కలు. అదిగో, అవిగో, అవిగో. వైట్ కెమెరా క్యాప్చర్ సరిగ్గా చేయట్లేకపోతుంది. రైట్, ఆ ఫుల్ అమావాస్య అయితే ఇంకా బాగా కనిపించేవి. సో చందమామ. ఫైనల్గా ఒక అరగంట పైన తిరిగి అరగంట పైన 40 నిమిషాల పైన తిరిగి వెనకాల సంతోష్ ఇంకా చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఏం కనిపించలేదు, ఏ యానిమల్స్ కూడా కనిపించలేదు. సో ఇక అంటే పెద్ద యానిమల్స్ ఏం కాదు, ఇందాక చెప్పినట్టు కుందేలో లేకపోతే ఏమంటారు అడవి పిల్లి, జంగురు పిల్లి అంటాను చూసారా, అడవి పిల్లి, ఆ పిల్లి, ఇంకా పందులు కనిపిస్తాయి. నార్మల్గానే ఉంటాయి పందులు, బట్ అడవి పందులు కొంచెం దుబ్బు లావుగా ఉంటాయి అనమాట. సో నైట్ టైంలో వెతకటం అనేది ఒక మజా కాబట్టి వీ ట్రైడ్, ఏది కనిపించలేదు. సో ఇక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా సంతోష్ అట్లా చూసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇంటికి వెళ్ళిపోయే దారిలో ఇంకేమైనా కనిపిస్తే మళ్ళీ చెప్తాను నేను, లేకపోతే మాత్రం వీడియో ఇక్కడికి ఎండ్. బబ్బాయి గైస్. బట్ నైట్ ఇట్లా ఎతకటం అనేది మాత్రం ఒక మంచి ఫీలింగ్. ఒక్కసారి మాత్రం నాకు పిల్లి కనిపించింది, జంగురు పిల్లి, భలే అనిపించింది. సో సంతోష్ మిస్ చేశాడు ఫస్ట్ చూసి, తర్వాత మళ్ళీ నేను పట్టుకున్నాను అనమాట ఎక్కడ ఉందనేది. కళ్ళు మెరుస్తున్నాయి, మన చుట్టూ తిరిగి వెళ్ళి పారిపోయింది అనమాట. సో జంగురు పిల్లి భలే ఉంది, మామూలు పిల్లి మీద డబుల్ హైట్ ఉంటుంది అనమాట. సో ఇది వీడియోస్ గైస్. సో ఇట్లా ప్రస్తుతానికి తిరుగుతూనే ఉంటాను నేను. ఫ్యూచర్లో నేను బేసికల్లీ చెప్పా కదా తిరగడం అని. సో ఊర్లు, వేరే బయట ఊర్లు అంటే సిటీస్, వరంగల్ కానీ లేకపోతే వైజాగ్ కానీ ఇట్లా సిటీస్ తిరుగుతూ, సిటీలతో పాటు యాక్చువల్లీ టెంట్లో పడుకోవాలని అనుకుంటున్నాను నేను చాలా వరకు. టెంట్స్ యూజ్ చేస్తూ తక్కువలో, లేదా ఎక్కడ హోమ్ స్టేస్లో ఉంటూ అక్కడ దగ్గరలో లోకల్ ఫుడ్ ఏది బాగుంటుంది అని అట్లా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను నేను. సో స్టే ట్యూన్డ్. అప్పుడప్పుడు ఇట్లాంటి నైట్ క్యాంపింగ్స్, వైల్డ్ క్యాంపింగ్స్ కూడా చేస్తూ ఉంటాను. 24 hours క్యాంపింగ్ ఇన్ టెంట్ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను. సో విల్ సీ. సో ప్రస్తుతానికి ఓకే, కెమెరా పక్క తిరిగిపోయింది. సో ఇది ఇట్లా వెళ్తున్నాం ఇంకా మనం. సో ఎక్కుంటూ ఇంకా సంతోష్ అక్కడ ఎదుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా సైలెంట్గా వ్లాగ్ బంద్ చేస్తాను. ఇది కనిపిస్తే తప్ప మళ్ళీ నేను స్టార్ట్ చేయను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ గైస్. నెక్స్ట్ వ్లాగ్. బాయ్. సో గైస్, జంగూరు పిల్లి కనిపించింది. నేను చెప్పినట్లు ఇందాక ఒకళ్ళు కనిపిస్తే మరి చెప్తాను కాబట్టి. సో జంగూరు పిల్లి మళ్ళీ కనిపించింది. సో మేమిద్దరం కలిసి టార్చ్ లైట్ వేసి దాన్ని హోల్డ్ చేసాం చాలా చెప్పు. బట్ అది స్క్రీన్లో అయితే మనకి కనిపించలేదు, దాని కళ్ళు మెరవటం. బట్ చాలా చెప్పి ట్రై చేసాము. ఆ వీడియోని ఇప్పుడు నేను వేస్తాను చూడండి.
రైట్, చూసారు కదా వీడియో. చాలా సేపు మేము హోల్డ్ చేసి పెట్టాం అట్లా పిల్లిని. అందుకే అంత సైలెంట్గా 2 టార్చ్లు దాని మీద ఫోకస్ చేయడంతో సో అది చాలాసేపు ఆగి నుంచుని ఉంది. తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయింది పక్కకి. సో ఫైనల్గా ఇక పొలాలు అయిపోయినాయి. ఇక దాటి వచ్చాము మన తోటలోకి. సో కనిపిస్తుంది కదా మామిడి తోట. సో మన ఫామ్ హౌస్లో, మన ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఇప్పుడు మామిడి తోటలోకి వచ్చాము. సో ఇవన్నీ మామిడి తోటలు. అండ్ యాప్ టైం చాలా, ఇంత స్టార్టింగ్లో నేను టైం చెప్పలేదు మీకు. నేను స్టార్ట్ అయింది 10 o'clockకి స్టార్ట్ అయ్యాము బయట అడవిలోకి. సో ఇప్పుడు 11:30 అవుతుంది. సో 1.5 గంటల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇక వచ్చేసాము ఇంకా చాలని చెప్పి. ఒక పిల్లి మాత్రం కనిపిస్తుంది, ఇంకేం కనిపించలేదు. సో వీడియోలో కనిపించకపోవచ్చు అది క్లియర్గా, బికాస్ మన దగ్గర ఇన్ఫ్రారెడ్ కెమెరాలు లేవు కాబట్టి, ఈ నార్మల్ మొబైల్ కెమెరాతో షూట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మీకైతే క్లియర్గా అర్థమవుతుంది కదా ఇంత మామిడి తోట. సో మామిగోండి తోటలు. సో దీన్ని ఆనుకునే అడవి కొండ ఉందన్నమాట పైన. ఇదంతా కొండ నాకు సరిగ్గా కనిపించట్లేదు. బట్ చంద్రుడు ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం కనిపించింది. కొండ లేదు, కొండ అటువైపు ఉంది, కొండ ఇటువైపు ఉంది, చంద్రుడు ఇటువైపు ఉన్నాడు కాబట్టి కొండ కనిపించదు మనకి. సో ఓకే చలో. సో ఇక తోటలోంచి మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి. సో ఈ తోట దాటగానే మన ఫామ్ హౌస్. కుక్కలు మన చూసి అరుస్తున్నాయా? సో మా ఫామ్లో కుక్కలు మమ్మల్ని చూసి అరుస్తున్నాయి దూరం నుంచి, ఎవరో అనుకుని. సో దగ్గరికి వెళ్తే కానీ ఆపవు. కనీసం ఒక 6 కుక్కలు ఉంటాయి మావి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి. రైట్ చలో చలో, మనమే చలో చలో. ఇంకో వెళ్ళిపోదాం, లోపలికి వెళ్దాం బా. ఏం తేడా తినడానికి అది తెచ్చింది అనుకుంటున్నాము. పడుకున్నట్టున్నారా? సో మన షూ పరిస్థితి ఇది ఫైనల్గా. అరే రై రై చలో.